హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా తిరుమల తిరుపతి వ్లాగ్ అండి. మేము తిరుమలకైతే దర్శనానికైతే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడైతే రెడీ అయిపోయేసి మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ మేము అయితే 300 రూపీస్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. అలాగే రూమ్ కూడా 100 రూపీస్ రూమ్ అయితే తిరుమలలో బుక్ చేసుకున్నామండి. ఈవినింగ్ 5 o'clockకి మాకు దర్శనం అండి 300 రూపీస్ది. సో ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము. మధ్యలో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మేము తిరుమలకి వెళ్ళే మధ్యలో, బెంగళూరు టు తిరుమలకి వెళ్ళే మధ్యలో కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసాము. అలాగే తిరుపతి నుంచి మళ్ళీ బెంగళూరుకి వచ్చే మధ్యలో ఇంకా టెంపుల్స్ ఏమేమి కవర్ చేసాము, అలా తిరుపతిలో ఇంకా ఏమేమి టెంపుల్స్కి వెళ్ళాము అన్నీ కూడాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడైతే ఇది కేఆర్ మార్కెట్ అండి, చాలా బాగుంటుంది. ఇక్కడ అర్లీ మార్నింగ్ గ్రేప్స్ బాక్సులు అయితే చాలా తక్కువకే దొరుకుతాయండి, చాలా ఫ్రెష్గా చాలా తక్కువకే దొరుకుతాయి. ఇంక ఇక్కడికైతే మేము హైవే మీదకే వచ్చేసాము. తర్వాత ఇక్కడ విష్ణు భవన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది, ప్యూర్ వెజ్ రెస్టారెంట్. ఇక్కడ మనకి కర్ణాటకలో ఎటువంటి ఉపాహారాలకి ఎక్కడికి వెళ్ళినా ఉడిపి అలాంటి వాటికి వెళ్తే మంచిగా మార్నింగ్ టైము మనకి వెజ్ పలావ్ కానీ, తర్వాత టమాటా రైసు, వాంగీబాతు, బిసిబెళాబాతు చాలా బాగుంటాయండి. అసలు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇడ్లీ దోశ వాటికంటే కూడా ఇవే మంచిగా నాకు ఫేవరెట్ అయిపోయాయి. సో నేను అందుకనే మార్నింగ్ అయినా కూడాను సో పలావ్ అయితే ఆర్డర్ చేసుకొనేసి అలాగే మంచిగా ఫిల్టర్ కాఫీ అయితే తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ నుంచి చాలా బాగుంటాయండి. మీరు ఎప్పుడైనా బెంగళూరుకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ టైం పలావ్ అయితే తినండి. ఇక్కడ ఈ ఉడిపి ఉపాహార, విష్ణు భవను, ఇట్లాంటి శ్రీనిధి ఉపాహార ఇలాంటి చోట చాలా బాగుంటాయండి. అసలు మంచిగా ఫిల్టర్ కాఫీ కూడా చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా చెప్పాను కదా, మాకు ఈవినింగ్ 5 o'clockకి దర్శనము. సో అందుకని మేము మధ్యలో పలమనేరుకు దగ్గరగా కీలపట్ల అనే గ్రామం ఉందండి, అక్కడ కోనేటి రాయస్వామి టెంపుల్ అయితే ఉంటుందండి. దీని గురించి వివరణ నేను ఆల్రెడీ మినీ వ్లాగ్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో. అక్కడి నుంచి ఇంకా మనము మొగిలీశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ కూడాను దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి మేము తిరుమల కొండకైతే ఇక స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడైతే తిరుపతికి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడ చూడండి అలిపిరి దగ్గర ఇక్కడ చెకింగ్ చేస్తారు కదా, ఇంక ఇక్కడైతే మాకు 1 hour పైనే పట్టిందండి. చూడండి ఇట్లా ఆగిపోయింది. సరే ఇంకా మేము ఆ కార్లో ఎండకి కూర్చోలేక ఇక పోయేసి లగేజ్ తీసుకొని ఇక్కడైతే నుంచున్నాము. చెప్పాం కదా 1 hour టైం అయితే పట్టిందండి. మేము వెళ్ళిన రోజు చాలా రష్ే ఉందండి అసలు, ఎందుకంటే కంటిన్యూస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి. మేము ఫ్రైడే అయితే వెళ్ళామండి దర్శనానికి. సో ఇంకైతే కొండపైకి అయితే వచ్చేసాము. మేము ఆల్రెడీ చెప్పాను కదా 300 రూపీస్ టికెట్ బుక్ చేసుకున్నాం, అలాగే 100 రూపీస్ అనేసి మాకు రామ్ బగీచా రెస్ట్ హౌస్ అయితే 1 అయితే ఇచ్చారండి. ఇదిగోండి ఇదేను మనకి తిరుమలలో ఇచ్చిన రూమ్ అండి. ఇంక ఇక్కడ మేము వస్తూ ఇక్కడ అన్న ప్రసాద సత్రంలో ఇక్కడ సాంబార్ రైస్ అయితే తెచ్చేసుకున్నామండి. ఇంకా మళ్ళీ వెంగమాంబకి వెళ్ళి ఇంకా ఓపిక లేదు. సో ఎందుకంటే అప్పటికి మేము వచ్చేసరికి 2 అయిపోయిందండి. సో ఇంక ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా మేమైతే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం నుంచి వచ్చిన తర్వాత అండి ఇది చూడండి టైం అయితే 11:10 అయిందండి. మేము 4:45కి స్టార్ట్ అయిపోయాము. రూమ్కి వచ్చేసరికి 11:10 అయిందండి. అసలు మాకు ఆల్మోస్ట్ 5 hours లోపలే ఉన్నామండి. ఇంక లడ్డు అవి తీసుకొని ఇంకొచ్చేసరికి ఈ టైం అయ్యింది. సో దర్శనానికి మాకు కంప్లీట్గా 5 hours అయితే పట్టిందండి. సో ఇంకా నైట్ వచ్చేసి ఇట్లా టీ తాగేసి మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకా రెడీ అయ్యామండి. ఇట్లాగా నెక్స్ట్ డే ఇంకా మాడవీధుల్లోకి వెళ్ళి స్వామివారి మాడవీధుల చుట్టూ తిరిగేసి అట్లానే ఇంకా పుష్కరిణి దర్శనం చేసుకొని అలాగే బేడి ఆంజనేయ స్వామివి అన్ని కొంచెం టెంపుల్స్ దర్శనం చేసుకున్నామండి. అట్లాగే శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళాలని అనుకున్నామండి, కానీ అక్కడ ట్రాఫిక్ చూడండి ఇట్లా జామ్ అయిపోయి ఇంకా మళ్ళీ కార్ అయితే వెనక్కి తిప్పేసుకున్నామండి. ఇంకా శిలాతోరణము అవన్నీ కొన్ని కవర్ చేయాలనుకున్నాము. అసలు ఇంకా చూడండి ఇట్లా ఇలా జామ్ అయిపోయింది. అసలు ఇంక ఇది శనివారం అండి. శనివారం అయితే సర్వదర్శనానికి 24 గంటలు అంటండి. 300 రూపీస్ టికెట్కి అయితే ఇంకా హార్డ్లీ 6 to 7 hours అయితే పట్టింది. ఇంకా సరే ఇంక మేము ఇంక అవదలే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే తిరుమలలో రూమ్ అయితే ఇంకా చెక్అవుట్ చేసేసి కిందకైతే దిగిపోయామండి. ఇక్కడ మనకి సుబ్బయ్య గారి
ఈ హోటల్కి అయితే వచ్చేసామండి. చాలా బాగుంటుందండి సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ అయితేను. సో ఇక్కడైతే మేము డైరెక్ట్గా ఈ హోటల్ దగ్గరకు వచ్చేసి లంచ్ అయితే చేసేసుకొనేసి ఇక్కడ మేము తిరుపతిలో మళ్ళీ రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. సో ఇంకా లంచ్ చేసేసుకొని మేము ఇంకా మా హోటల్ రూమ్కి అయితే వచ్చేసి చెక్ ఇన్ చేసేసామండి. ఇక్కడ కొంచెం సేపు ఇంకా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా ఈవినింగ్ ఇక్కడ తిరుపతిలో కొన్ని మంచి టెంపుల్స్ ఉన్నాయండి. అవి కూడా చూద్దామనేసి మేము ఇక్కడ రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. ఎందుకంటే ఇంక ఎలాగో సాటర్డే ఇంకా సండే ఇంకా నెక్స్ట్ డే మనము ఊరికి వెళ్ళొచ్చులే అనే ప్లాన్ తోటి ఇక్కడైతే రూమ్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ రెస్ట్ తీసుకొని ఇంక ఇదిగోండి ఈవినింగ్ ఇలా అయితే ఫ్రెష్ అయిపోయేసి ఇక్కడ నుంచి మేము కోదండరామస్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. తిరుపతిలో చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. ఇదిగోండి ఇక్కడ ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇక్కడైతే ఇట్లాగా ఏనుగులతోటి ఊరేగింపు అయితే చేస్తూ ఉన్నారండి. ఏదో ప్రొసెషన్ అయితే జరుగుతోంది. సో ఇంక కోదండరామస్వామి టెంపుల్కి వచ్చి ఇక్కడ టెంపుల్ కూడా దర్శనం చేసుకొని అక్కడి నుంచి మేమైతే ఇస్కాన్కి అయితే వెళ్ళామండి. ఇస్కాన్లో కూడా దర్శనం చేసుకొని అక్కడైతే ప్రసాదం అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంకా తీసుకొనేసి అక్కడి నుంచి మేము కపిల్ తీర్థానికి అయితే వెళ్ళామండి. అక్కడ కూడాను స్వామివారిది దర్శనం చేసేసుకొని అక్కడ కొంచెం సేపు కూర్చొని ప్రశాంతంగా టెంపుల్లో దర్శనం చేసేసుకున్నామండి. ఇంకా తర్వాత ఏకాంత సేవ కూడా చేస్తారు కదండి 8ంటికి కపిల్ తీర్థంలో చాలా బాగుంటుంది. సో స్వామివారి దర్శనము అక్కడ నీళ్ళు అంతా పడేది అంతా చూసేసుకొని ఇంకైతే రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి పడుకున్నామండి. ఇంకా తర్వాత ఇది నెక్స్ట్ డే అండి తిరుపతిలో మాది. ఇక్కడైతే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇక్కడ నుంచి మేము వకులమాతాదేవి టెంపుల్కి అయితే వెళ్ళామండి. మన వకులమాతాదేవి టెంపుల్ ఎవరో అదే మాత ఎవరో కాదు, మన ద్వాపర యుగంలో యశోదాదేవి కదా. సో అమ్మవారి దర్శనం కూడా చేసుకుందామనేసి వకులమాతాదేవి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ యొక్క వివరణ కూడా నేను మన మినీ వ్లాగ్లో అయితే మన ఛానల్లో అన్నీ అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఏమేమి టెంపుల్స్ అయితే కవర్ చేస్తున్నామో వాటన్నిటి యొక్క వివరణ అంతా కూడాను ఎక్కడున్నది ఎగ్జాక్ట్గా అన్నీ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసామండి. ఇంకా అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ చంద్రగిరి దగ్గర మన చంద్రగిరి కోటకైతే వచ్చేసామండి. చూడండి ఇక్కడ ఈ కోట దీని యొక్క వివరణ కూడా నేను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసామండి. ఇక్కడ మేము చంద్రగిరి కోట చూసేసుకొని ఇంకా ఇక్కడ నుంచి ఇక మేము బ్యాక్ టు బెంగళూరుకి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇక మధ్యలో అయితే లంచ్ అయితే అవి చేసేసుకొని ఇంకైతే బెంగళూరుకి వెళ్ళామండి. ఇదండి మా తిరుమల తిరుపతి తర్వాత మధ్య మధ్యలో కొన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసేసి ఇట్లా బెంగళూరుకి అయితే వచ్చామండి. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.